మన WCT ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 10, 2026 ప్రపంచ రాజకీయ పటంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యాల మధ్య అణ్వాయుధ ఒప్పందాల ముగింపు నుండి భారత్ యూరప్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాల వరకు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాప్ జియో పొలిటికల్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ముఖ్యాంశం: న్యూ స్టార్ట్ ఒప్పందం ముగింపు, అగ్రరాజ్యాల ఉత్కంఠ. అప్డేట్: అమెరికా మరియు రష్యాల మధ్య ఉన్న చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ ఫిబ్రవరి 5తో అధికారికంగా ముగిసింది. విశ్లేషణ: ఫిబ్రవరి 10 నాటికి అందుతున్న సమాచారం ప్రకారం ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పొడిగించడానికి నిరాకరించింది. చైనాను కూడా చేర్చుకుంటేనే కొత్త ఒప్పందం ఉంటుందని అమెరికా పట్టుబడుతుంది. ప్రభావం: దీనివల్ల ప్రపంచం మూడవ అణ్వాయుధ యుగంలోకి, థర్డ్ న్యూక్లియర్ ఇరా ప్రవేశించే ప్రమాదం ఉంది. రష్యా అమెరికా మధ్య నేరుగా సైనిక సంప్రదింపులు మళ్లీ మొదలయ్యాయి, అంటే అబుదాబి చర్చలు. ముఖ్యాంశం 2: భారత్ యూరోపియన్ యూనియన్ FTA ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ముఖ్యాంశం 2: భారత్ యూరోపియన్ యూనియన్ FTA ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అప్డేట్: జనవరి చివరిలో కుదిరిన ఇండియా EU ఉచిత వాణిజ్య ఒప్పందం FTA అమలు దిశగా అడుగులు వేస్తుంది. కీలక అంశం: 20 ఏళ్ల తర్వాత కుదిరిన ఈ ఒప్పందం ద్వారా భారత్ తన ఎగుమతులను 2032 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియో పాలిటిక్స్: చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని యూరప్, అమెరికా సుంకాల భయం నుండి బయటపడాలని భారత్ ఈ ఒప్పందాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుతున్నాయి. ముఖ్యాంశం 3: భారత్ బడ్జెట్ 2026 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్. అప్డేట్: ఇటీవల విడుదలైన కేంద్ర బడ్జెట్ 2026-27లో వికసిత్ భారత్ లక్ష్యంగా సెమీ కండక్టర్లు మరియు రేర్ ఎర్త్ మినరల్స్, అంటే రేర్ ఎర్త్ మీనింగ్ పై భారీ కేటాయింపులు జరిగాయి. విశ్లేషణ: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆగ్నేసియా దేశాలకు భద్రత భాగస్వామిగా మారుతుంది. IT సేవలపై పన్ను సంస్కరణలు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్య అంశం: మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్ తాజా పరిస్థితి. అప్డేటు: అబుదాబిలో జరిగిన చర్చల ఫలితంగా రష్యా ఉక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. మరోవైపు ఒమాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముగింపు: సారాంశం: 2026 ఫిబ్రవరి నాటికి ప్రపంచం ఒక కొత్త మల్టీపోలార్ వ్యవస్థలోకి మారుతుంది. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానంతో అటు ఈస్ట్, ఇటు గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా నిలుస్తుంది. న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడం వల్ల ప్రపంచానికి ముప్పు ఉందంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.